ఈరోజు మనం ఏలూరులో ఉన్న ఒకే ఒక ఫిలిప్స్ స్మార్ట్ హబ్ దగ్గరికి వచ్చాం. లేదు వెస్ట్ గోదావరిలో ఉన్నది రెండే హబ్స్, అందులో మెయిన్గా ఏలూరులో ఉన్నది ఒకే ఒక హబ్, ఈ ఫిలిప్స్ స్మార్ట్ హబ్. ఈ రోజుల్లో మనకి స్మార్ట్ లైఫ్ అనేది జీవనంలో ఒక పార్ట్ అయిపోయింది. ప్రతిదీ కూడాను స్మార్ట్ ఫోన్ మన చేతుల్లో ఉంటుంది, ఇల్లంతా కూడా స్మార్ట్ అయిపోతుంది. కాబట్టి మనం రీసెంట్గా కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చిరంజీవి గారు చెప్పడం చూసాం. మా వాళ్ళు వెళ్ళగానే నేను లైట్లు పోయి ఆపేసుకుంటాను, ఆయన పోయి ప్రతి స్విచ్ ఆపేయటం లేదు, నా ఫోన్లోనే ఆపరేట్ చేసుకుంటాను చూసుకుంటాను అన్నారు. అలాంటి ఆ యూనిట్ గురించి, అట్లాగే ఎన్నో రకాల ఆటోమేటివ్స్ గురించి, ప్రత్యేకించి వాల్ డెకర్స్లో మనకి మెయిన్గా ఈ హౌసింగ్ సెక్షన్లో ఇల్లంతా బాగా కష్టపడి కట్టించుకున్న తర్వాత మా బడ్జెట్ అంతా అయిపోయింది, లైట్ సెక్షన్ దగ్గరకు వచ్చేతలకి సింపుల్గా లైటింగ్ పెట్టేసుకుందాం అనుకుంటారు. వాటి కాస్ట్ తెలియక, వాటి కాస్ట్ కూడా మనకి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నామన్నా కూడా వాటిలో అద్భుతంగా డెకరేషన్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్లో. కాబట్టి అలాంటి లైటింగ్ సెక్షన్స్, డిఫరెంట్ లైట్స్ ఎలా ఉంటాయి, మన మూడ్ని బట్టి లైటింగ్ చేంజ్ చేసుకునేట్లు అన్నిటి మోడల్స్ మనకి ఈరోజు భాను ఎలక్ట్రానిక్స్లో ఉన్నాం. భాను స్మార్ట్ హబ్, భాను ఎలక్ట్రానిక్స్, ఏలూరు. మనం ఈరోజు ఆ షాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందులో కొన్ని మెయిన్ చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటిల్లో హ్యూని, అదేవిధంగా మనకి ఆటోమేటెడ్ లైట్ సెక్షన్ అంతా కూడా మన ఫోన్లోనే మనకు కావాల్సిన లైట్ని డెకరేట్ చేసుకునేట్లు, లేకపోతే మన టీవీలో వచ్చే హారర్ సీన్ అయితే దానికి తగ్గట్టుగా యాంబియన్స్ మారిపోయేట్లు, లేదు ఫన్నీ సీన్ అయితే వాటర్ సెక్షన్ అయితే దానికి తగ్గట్టు బ్లూ లైట్లోకి మారిపోయేట్లు చాలా అమేజింగ్ ఐటమ్స్ ఉన్నాయి, అమేజింగ్ యూనిట్స్ ఉన్నాయి. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం మెయిన్గా స్టార్టింగ్ ఏం చూద్దామండి, వాల్ లైట్స్ చూద్దాం. వాల్ లైట్స్ సింపుల్ సెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. భానుగారు, మెయిన్గా మనకి హౌస్లో చాలా కేటగిరీస్ ఉంటాయి, వాల్స్ అని, స్ట్రీట్స్ అని, వీటిల్లో మీరు అసలు ఏ కేటగిరీస్ ఉంటాయి? నార్మల్గా ఒక హౌస్ తీసుకుంటే మనం ఆ హౌస్ లో చాలా రకాల లైట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఒక సీలింగ్ లైట్ అని, ఒక వాల్ లైట్ అని, ఒక పెండెంట్ అని, ఒక హ్యాంగర్స్ అని, ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే దీన్ని వాల్ లైట్స్ అంటారు అన్నమాట. ఈ వాల్ లైట్స్ అన్ని కూడా మనం ఇండోర్ పర్పస్ లో యూస్ చేసుకుంటాం. ఈ ఇండోర్ లో ఒక టైప్ ఆఫ్ వాల్ కి మనం జనరల్ గా కేటగరైజ్ చేసుకుని యూస్ చేసుకుంటాం అన్నమాట. దీంట్లో ఈ టైప్ ఆఫ్ లైట్స్ అనేది అంబియన్స్ కూడా చాలా బాగుంటది. ఇన్ కేస్ మనం ఒక శాండర్ బేస్ చేసుకుని క్రియేట్ చేసుకుని దాని టైప్ ఆఫ్ లైట్ అనేది పెట్టుకోవచ్చు. దీంట్లో లైట్స్ కూడా ఎలా ఉంటాయంటే మనకి లైట్ అనేది ఫుల్ ఆఫ్ గ్లో కాకుండా ఎంత టైప్ ఆఫ్ లైటింగ్ అనేది కావాలో అంత టైప్ ఆఫ్ లైటింగ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ దీంట్లో బల్బ్స్ అనేది మనం ఫిక్స్డ్ రాదు. నార్మల్ గా మనం హ్యూ కావాలంటే హ్యూ టైప్ ఆఫ్ బల్బ్స్ కానీ, విజ్ కావాలంటే విజ్ టైప్ ఆఫ్ బల్బ్స్ అనేది కానీ దీంట్లో పెట్టుకుని ఆ బల్బ్స్ ని మనం నార్మల్ గా మనం మొబైల్ ద్వారా కానీ ఆపరేట్ చేసుకోవచ్చు, అలెక్సా ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ లైట్ మాట, బెడ్ లైట్ అంటారు. యాక్చువల్గా ఇది కూడా వాల్ లైటే, బట్ దీన్ని ఒక పర్పస్ ఏంటంటే చూడడానికి డిఫరెంట్ గా ఉంటది. బట్ ఏంటంటే నైట్ టైం మనం ఒక బెడ్ లైట్ లా యూస్ చేసుకోవచ్చు. చూడడానికి ఒక స్టిక్ లా ఉంటది, బ్లాక్ కాబట్టి మనకి మొబైల్లో డార్క్ మోడ్ లాగా, డార్క్ మోడ్ లో కూడా చాలా బాగుంటది చూడడానికి. సో మీరు అనేది ఏంటంటే ఇవన్నీ మనకున్న ఇంటెన్షన్ బట్టి వాటిని బ్రైట్నెస్ తగ్గించుకొని పెంచుకోవచ్చు. దీంట్లో ఫిక్స్ చేసుకున్న లైట్ అనేది విజ్ కానీ హ్యూ బల్బ్ కానీ పెట్టుకుంటే మన అనుకూలంగా మన మూడ్ బేస్ చేసుకుని మనం లైట్ అనేది కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కువ లైటింగ్ ఆఫ్ నెసెసిటీ ఉంటే ఎక్కువ లైటింగ్ పెట్టుకోవచ్చు, డిమ్ కావాలనుకో డిమ్ చేసుకోవచ్చు. అలాగే ఎలా కావాలనుకున్నా అలా టైప్ ఆఫ్ మూడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎలా అండి, ఇది వైట్, రెడ్ వీటినే తగ్గించి పెంచుకోవచ్చా, లేకపోతే ఏమైనా కలర్స్ కూడా వస్తాయి? కలర్స్ కూడా మారుతాయి సార్. ఇన్ కేస్ విజ్ టైప్ ఆఫ్ నేను చూపిస్తాను విజ్ లో మీకు. ఆ విజ్ టైప్ ఆఫ్ బల్బ్ అనేది దీంట్లో పెట్టుకుంటే మనం అనుకూలంగా ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంక్లూడింగ్ దీంట్లో ఏంటంటే ఆ విజ్ టైప్ ఆఫ్ బల్బ్ తీసుకుంటే మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ టైంకి ఆన్ అవ్వ, ఈ టైంకి ఆఫ్ చేసుకుంటాం కూడా పెట్టుకోవచ్చు మన ఇంట్లో. ఈ వాల్ లైట్ సెక్షన్స్ లో ఇవి కొంచెం డిఫరెంట్ గా కనపడుతున్నాయండి. ఇవి కూడా వాల్ లైట్సేనా? అవును సార్, ఇవి కూడా వాల్ లైట్సే. బట్ కంపేర్ టు ఆ వాల్ లైట్స్ కి ఈ వాల్ లైట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ టోటల్ మాక్సిమం కూడా ప్యూర్ క్రిస్టల్ తో వచ్చినాయి మాట. ఈ టైప్ ఆఫ్ వాల్ లైట్స్ వేసుకుంటాక ఎక్కడ ఇంట్రెస్ట్ పడతారంటే కస్టమర్స్ జనరల్ గా, ఇప్పుడు ఇన్ కేస్ మనం శాండర్ అనేది కూడా ఉంటాయి. శాండర్స్ వేసుకునేటప్పుడు కొంతమంది అంటే ఒకే ఫ్యామిలీ టైప్ ఆఫ్ లైటింగ్ అనేది ఇంట్రెస్ట్ చూస్తారు. శాండర్ ఏదైతే ఉంటుందో వాల్ లైట్ కూడా సేమ్ అదే కాంబినేషన్ లో ఉండాలి అని. సో ఆ శాండర్ బేస్ చేసుకుని ఈ టైప్ ఆఫ్ వాల్ లైట్స్ అనేది డిజైన్ చేస్తారు అనమాట. ఇన్ కేస్ ఒక టైప్ ఆఫ్ శాండర్ వేసుకుంటే అదే టైప్ ఆఫ్ శాండర్ కి బేస్ చేసుకుని మనం వాల్ లైట్ అనేది క్రియేట్ చేసుకుంటే టోటల్ హౌస్ అంతా కూడా ఒక ఫ్యామిలీగా నీట్ గా క్రియేట్ చేసుకుంటాక అనుకూలంగా ఉంటుంది. శాండ్లర్స్ అంటే ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ చాలా బాగున్నాయండి. వీటిలో మనకి ఎంత బడ్జెట్ లో వస్తాయి ఈ శాండ్లర్స్? ఈ
శాండలర్ వచ్చేపాటికి ఫిలిప్స్ అనేది టాప్ బ్రాండ్ సార్. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాండలర్ కాస్ట్ మినిమం అంటే ఫిలిప్స్ వచ్చేపాటికి ఒక 15K నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎందుకు ప్రైస్ అనేది చూడడానికి కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. మెయిన్ థింగ్ ఎందుకు ప్రైస్ ఎక్కువ ఉందంటే ప్యూర్ క్రిస్టల్ మాట. ఇది క్రిస్టల్ బేస్ చేసుకుని ఉంటుంది. క్రిస్టల్ క్వాలిటీ వల్ల ప్రైసింగ్ అనేది మాట డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఈ శాండలర్స్ అనేది ఒక 15K నుంచి అరౌండ్ 75K వరకు అవైలబిలిటీ అయితే ఉంటాయి మాట. ఓకే. ఓకే. ఇవి లాంగ్ టర్మ్ బాగా ఎక్కువ కాలం లాంగ్ టర్మ్ బాగుంటది. ఇప్పుడు జనరల్ గా మీరు చైనా వాటికి కానీ దేనికి కానీ వెళ్తే నార్మల్ గా ఒక శాండలర్ వచ్చేపాటికి అరౌండ్ 5,000 3,000 లో కూడా వచ్చేస్తుంది. వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో ఏదైనా పోయిందంటే తీసి పక్కన పడేస్తాం తప్ప మనం చేసేది ఏం లేదు, రిపేరింగ్ కానీ ఏముండదు. బట్ ఈ టైప్ ఆఫ్ శాండలర్స్ ఏంటంటే పోయేది ఏమి ఉండదు. ఎందుకంటే ఒక బల్బ్ ఉంటుంది. ఆ బల్బ్ అనేది మనం తీసుకుని రీప్లేస్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలన్నా సరే రీప్లేస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ పోతే. బట్ ఈ మెయిన్ థింగ్ ఏంటంటే లుకింగ్ కానీ అంబియన్స్ కానీ ఒక ఇంటీరియర్ లుక్ రావాలి అనుకుంటే బేస్డ్ ఆన్ క్రిస్టల్. ఈ క్రిస్టల్ వల్ల లుక్ అనేది మనకి అద్భుతంగా కనబడుతుంది. ఇందులో ఎన్ని రకాల శాండలర్స్ ఉన్నాయండి మనకి మెయిన్ గా? అరౌండ్ 30 to 40 రేంజ్ ఉంది సార్. ఓకే. నేను కొన్ని టైప్ ఆఫ్ క్రిస్టల్ శాండలర్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే. ఇవన్నీ కూడా ప్యూర్ క్రిస్టల్ మాట. ఓకే. అలాగే డూప్లెక్స్ బిల్డింగ్ కి టాప్ ఫ్లోర్ నుంచి శాండలర్స్ కానీ అవి కూడా అవైలబిలిటీ కూడా ఉంటాయి. ఓకే. ఇవేంటి సార్, ఇవి జస్ట్ డెకరేషన్ లైట్స్ అయినా లేకపోతే ఇవి కూడా ఫిలిప్స్ బ్రాండ్ దొరుకుతున్నాయి మనకి? ఇది ఫిలిప్స్ బ్రాండ్ సార్. వీటిని ఏమంటారంటే రోప్ లైట్ అంటారు. ఈ రోప్ లైట్స్ కూడా కలర్స్ అనేది ఒక 5 కలర్స్ లో అవైలబిలిటీ ఉంటాయి. వైట్ అని, వామ్ వైట్, బ్లూ, గ్రీన్, పింక్ అలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మనకి అక్కడ ఉన్న సీలింగ్ కలర్ బేస్ చేసుకుని మనం ఏ టైప్ ఆఫ్ కలర్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో ఒక మెయిన్ ప్రత్యేకత ఏంటంటే జనరల్ గా ఈ టోటల్ రోప్ లైట్ తో అవుట్డోర్ యూసేజ్ కూడా చేసుకోవచ్చు. IP65 వస్తుంది. IP65 అంటే మీకు ఏంటంటే వాటర్ ప్రూఫ్ అని. సో మనం అవుట్డోర్ లో కూడా యూజ్ చేసుకుంటాకి అనుకూలంగా ఉంటది ఈ రోప్ లైట్ అనేది. ఓకే. ఇదంటే అయితే మనం ప్లగ్ అండ్ ప్లే లాగా వాడుకోవచ్చు. ప్లగ్ అండ్ జస్ట్ ఒక కనెక్టర్ ఫిక్స్ చేసుకుని మనం జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ గా మనం ఎక్కడ కావాలనుకున్నా ఒక డెకరేటివ్ పర్పస్ గా యూజ్ చేసుకుంటాం. వాల్ లైట్స్ లో ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది, దీని గురించి ఒకసారి చెప్తారా నాకు? ఇది ఏంటంటే ఈ లైట్ అండి ట్యూబ్ లైట్ సార్, నార్మల్ ట్యూబ్ లైట్. ఈ ట్యూబ్ లైట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని ట్విన్ గ్లో అంటారు అన్నమాట. ట్విన్ గ్లో అంటే ఏంటంటే నార్మల్ గా మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు జస్ట్ మన రీడింగ్ పర్పస్ కానీ లివింగ్ పర్పస్ కానీ యూజ్ చేసుకుంటే వైట్ లైట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. లేదు మనం నైట్ టైం పడుకునేటప్పుడు మనకు లైటింగ్ అనేది కంటి మీద రాకుండా ఉండాలి, కొంచెం బెడ్ ల్యాంప్ గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇదే ట్యూబ్ లైట్ ని మనం రెండో విధంగా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మనకి వామ్ వైట్ అనేది ఆపరేట్ అవుతుంది అన్నమాట. మీకు వామ్ లైట్ అనేది జస్ట్ వాల్ మీదకి వస్తుంది, మన ఫేస్ మీదకి రాదు. సో ఇది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ అంబియన్స్ క్రియేట్ అయ్యి మనకి కొంచెం లైటింగ్ అనేది బెడ్ లైట్ కూడా యూస్ అవుతుంది. మనం మెయిన్ గా రూమ్ లో ఎక్కడ లైట్ వేసినా కూడా అటుపక్క తిరిగితే అటుపక్క లైట్ పడుతుందని, ఇటుపక్క తిరిగితే ఇటుపక్క లైట్ పడుతుందని ఫీల్ అవుతూ ఉంటాం, జీరో బల్బ్ అయినా కూడా. కాకపోతే ఇక్కడ ఇది మనకి ఏమవుతుందంటే రూఫ్ టాప్ మీద పడుతుంది కాబట్టి మనం బెడ్ కొంచెం ఇంకా ఈజీగా నిద్రపోవచ్చు. అంటే ఏంటంటే స్విచ్ ఒకసారి వెంటనే ఆపేసి ఆన్ చేస్తే ఈ లైట్ వెలుగుతుంది. సెకండ్ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఒక కలర్, ఇంకోసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఇంకో కలర్ వెలుగుతుంది. ఇది ట్విన్ లైట్ సెక్షన్, ట్విన్ గ్లో అంటారు దీన్ని. ఇది ఏంటంటే ఇది ఎక్కువగా ఇది ఏంటంటే సార్ దీన్ని ప్రొఫైల్ లైట్ అంటారు. ఈ ప్రొఫైల్ లైట్ ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడున్న టోటల్ బిల్డింగ్స్ ఏదైనా సరే ఏ లైట్ ఉన్నా లేకపోయినా సరే ప్రొఫైల్ లైట్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తున్నారు. ఈ ప్రొఫైల్ లైట్ అంటే జనరల్ గా ఎలా యూజ్ చేస్తారంటే దీనికి ఒక అల్యూమినియం ఛానల్ అనేది ఫస్ట్ సీలింగ్ లైట్ లాగా గ్రూ తీసుకుంటారు. అల్యూమినియం ఛానల్ ఫిట్ చేసుకుని అల్యూమినియం ఛానల్ లో స్ట్రిప్ అనేది పెట్టుకుంటారు అన్నమాట. ఈ ఫిలిప్స్ లో వేరే బ్రాండ్స్ తో పోల్చుకుంటే ఫిలిప్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక స్ట్రిప్ లో 264 LEDs పర్ మీటర్ ఉంటుంది. వేరే దేంట్లో కూడా 264 LED పర్ మీటర్ లేదు. నార్మల్ గా 240 LEDs అలా ఉంటుంది అన్నమాట. బట్ దీంట్లో ఏంటంటే 264 LED పర్ మీటర్ ఉంటుంది. ఇది మెయిన్ గా ఎక్కడ వాడతారండి? ఇది జనరల్ గా మనం ఎక్కడ కావాలని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే లివింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు, బెడ్రూమ్స్ లో యూజ్ చేసుకోవచ్చు, బాల్కనీస్ ఎక్కడైనా సరే సీలింగ్ అయితే ఎక్కడైతే ఉంటుందో అలాంటి ప్లేసెస్ యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ వార్డ్రోబ్స్ లో యూజ్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా సరే డైనింగ్ టేబుల్స్ దగ్గర కూడా మనకి అపియరెన్స్ కోసం వాల్ లో గానీ యూజ్ చేసుకోవచ్చు. దాని తగ్గట్టు అల్యూమినియం ఛానల్స్ అనేది ఒక సైజ్ అని కాదు, ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. ఈవెన్ దో ఇప్పుడైతే స్టెప్స్ మెట్లు ఎక్కేటప్పుడు డూప్లెక్స్ బిల్డింగ్ లో స్టెప్స్ కూడా వేస్తున్నారు అన్నమాట. అంటే ఒక స్టెప్ ఎక్కేటప్పుడు ఒక టైప్ ఆఫ్ లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి కొంచెం నీట్ అంబియన్స్ కోసం ప్రొఫైల్ లైట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇది నార్మల్ బెడ్ ల్యాంప్ అయినా ఇందులో కూడా మళ్ళీ స్మార్ట్ సెక్షన్స్ ఏమైనా ఉన్నాయి? ఇది ఏంటంటే రీడింగ్ ల్యాంప్ సార్. ఇప్పుడు జనరల్ గా దీన్ని ఏంటంటే విజ్ టైప్ ఆఫ్ స్టడీ ల్యాంప్. ఈ స్టడీ ల్యాంప్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే విజ్ అంటే స్మార్ట్ లైటింగ్ తో యూజ్ చేయవచ్చు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మనకి నార్మల్ గా ఒక లైట్ అనేది ఆన్ అయ్యి ఉంది. మన ఇన్ కేసు అక్కడ ఉన్న మూడ్ బేస్ చేసుకుని కలర్ అనేది చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు బ్లూ కలర్, పింక్ కలర్ అని, రెడ్ కలర్ అనేది,
ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏదో ఒకసారి గ్రీన్ పెట్టారు కదా, వైట్ పెట్టండి. ఇప్పుడు ఇన్ కేస్ మనం వైట్ లోకి వెళ్ళాలనుకోండి, ప్యూర్ వైట్ వస్తుంది. ఓకే. లేదు మనం లైటింగ్ అనేది బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్లస్ నైస్. ఇప్పుడు వామ్ వైట్ అనేది చేంజ్ అయింది చూసారుగా. ఇలాగ ఎలా కావాలనుకుంటే అలాగా. లేదు మనం ఇక్కడ ఎక్కడో స్విచ్ ఉంది, టేబుల్ ల్యాంప్ ఇక్కడ ఉంది, మనం చదువుకుంటున్నాం, ఇది డిస్టర్బ్ అవుతుంది, ఆఫ్ చేసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేయాలి ఆన్ చేయాలి అనుకోకుండా మన మొబైల్ మన చేతిలో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మొబైల్ నుంచి కూడా జస్ట్ ఆఫ్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్. ఓకే. లేదు ఎప్పుడైతే నెసెసిటీ ఉంటుందో అప్పుడు జస్ట్ మనం మొబైల్ తో ఒక లైట్ ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. దీన్ని సిఓబీస్ అంటారు సార్. ఓకే. ఈ సిఓబీస్ ఏంటంటే ఫిలిప్స్ లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక 15 to 20 మోడల్స్ ఆఫ్ సిఓబీస్ ఉంటాయి. సిఓబీస్ అంటే చాలా చోట్ల ఏంటంటే ఒక సిఓబీ ఇచ్చేసి ఇదే సిఓబీ అంటారు. బట్ ఒక టైప్ ఆఫ్ సిఓబి అనేది ఒక టైప్ ఆఫ్ లొకేషన్ లో యూజ్ చేస్తాం, ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ టైప్స్ లో యూజ్ చేస్తాం. ఇన్ కేస్ మనం జనరల్ గా ఇప్పుడు ఏంటంటే సీలింగ్ లైట్లు బదులు సిఓబిస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైటింగ్ కోసం అన్నమాట. ఇప్పుడు సిఓబి వేసుకుంటే లైటింగ్ అనేది స్ప్రెడ్ అవుతుంది కానీ క్వాలిటీ ఆఫ్ లైటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ సిఓబి వేసుకుంటే ఏంటంటే మెయిన్ థింగ్ స్పాట్ లైట్ పడుతుంది, ఏరియా అనేది తక్కువ స్ప్రెడ్ అవుతుంది కానీ లుకింగ్ అనేది చాలా ఎక్కువ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు జనరల్ గా సిఓబిస్ లో వచ్చేపాటికి హైయెస్ట్ వచ్చేపాటికి దీన్ని ఎలాగ ఏరియా కవర్ అంటే 36 degrees బీమ్ యాంగిల్ అంటారు. ఒక 36 degrees బీమ్ యాంగిల్ లో మనకి ఏరియా అనేది కవర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సిఓబి ప్రో అంటారు అన్నమాట. ఇది జనరల్ గా సీలింగ్ లైట్ యూజ్ చేసుకునే ప్లేస్ లో ఇది యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ సీలింగ్ లైట్ కాకుండా సిఓబి యూజ్ చేసుకోవాలి అనుకుంటే మన ఏరియా కవర్ అవుతుంది, ప్లస్ లుకింగ్ అనేది బాగుంటుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే ఒక ట్విల్ట్ ఆప్షన్ ఉంటుంది, మన ఎటు కావాలంటే అటు సైడ్ రొటేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేపాటికి టిన్ ట్రిమ్ అంటారు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిఓబి. దీంట్లో ఏంటంటే డీప్ ఉంటుంది అన్నమాట, మనకి ఐ మీదకి డైరెక్ట్ లైట్ అనేది పడకుండా గ్లేర్ అనేది కొంచెం తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే లుకింగ్ అంబియన్స్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇన్ కేస్ ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే వాల్ మీద ఏదన్నా పోస్టర్ కానీ ఏదన్నా ఉంటే మనకి ఎక్కువ ఆ వాల్ లైట్ ఫోకస్ అవ్వాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ సిఓబి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేపాటికి డెకో సిఓబి. ఈ డెకో సిఓబిలో ఏంటంటే మెయిన్ థింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో రిఫ్లెక్టర్స్ ఉంటాయి, గోల్డ్ టైప్ అని సిల్వర్ అని ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ ఉంటాయి. ఈ రిఫ్లెక్టర్స్ వల్ల ఏంటంటే లైటింగ్ అనేది ఇంకా కొంచెం క్లియర్ గా నీట్ గా కనపడుతుంది అన్నమాట, లుకింగ్ అంబియన్స్ అనేది చాలా బాగుంటది. అలాగే ఇవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఓబిస్. ఇది వరకు ఏంటంటే నార్మల్ గా సిఓబిస్ లో ట్రాక్ లైట్స్ అనేది ఒక టైప్ ఆఫ్ ఉండేది. ట్రాక్ లైట్స్ అంటే ఒక పెద్ద ట్రాక్ వేసుకుని దానికి ఒక 2 types ఆఫ్ లైట్స్ కానీ ఏదో పెట్టుకుని చూడడానికి కూడా ఇంటీరియర్ డొమెస్టిక్ లో చూస్తే బాగోదు, అంత అంబియన్స్ ఇంటీరియర్ లుక్ బాగోదు. అలాంటి చోట ఏంటంటే ఇప్పుడు నీట్ గా ట్రాక్ అనేది వచ్చేసింది సింపుల్ గా. మనం ఇది సీలింగ్ లో ఫిట్ చేసుకుంటే ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకుని వాల్ మీద కూడా నీట్ గా పోస్ట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. దీని ఫ్లెక్సీ స్పాట్ అంటారు, ఇది టైప్ ఆఫ్ సిఓబి అన్నమాట. ఇవి సిఓబిస్. అయితే మనకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇక్కడ ఒక బెడ్ లైట్లో స్మార్ట్ లైట్ లాంటిది ఒకటి చూసాము బ్లాక్ కలర్లో. ఇప్పుడు జస్ట్ స్టడీ లైట్లోనే మనకి చాలా వేరియేషన్స్, విజ్ అంటే టేస్ట్ చూపించారు. చిరంజీవి గారు ఇంట్లో ఉన్న బల్బ్స్ అన్ని ఒకేసారి ఆఫ్ చేస్తారు, ఒకేసారి ఆన్ చేస్తారు అని. అది ఎట్లాగా సెక్షన్ గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు అది జనరల్గా నార్మల్గా స్విచ్చెస్ సార్. ఇది స్విచ్చెస్ నేమ్ ఏంటంటే ఇది కంపెనీ వచ్చేపాటికి లెగ్రాండ్. ఓకే. ఈ లెగ్రాండ్లో ఏంటంటే మనకి ఒక స్విచ్చెస్ వచ్చేపాటికి ఒక 7 మోడల్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అందరికి అందుబాటులో, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి అందుబాటులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఇది ఆటోమేషన్ స్విచ్చెస్ అంటారు, ఐఓటీ స్విచ్చెస్ అంటారు. ఇన్ కేస్ ఈ ఐఓటీ స్విచ్చెస్ వేసుకోవాలి అనుకుంటే జస్ట్ మనం ఏం చేయాలి అంటే జస్ట్ లెగ్రాండ్లోనే ఒక ప్రీమియం మోడల్స్ 2 ఉంటాయి. ఒకటి దాని పేరు మైరిస్ నెజ్ అని అంటారు, ఇంకో దాని పేరు ఆర్టీఆర్ అంటారు. ఈ 2 మోడల్స్ ఏ మోడల్ అయినా సరే తీసుకుని దాంట్లో మనం ఈ ఐఓటీ స్విచ్చెస్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. ఈ ఐఓటీ స్విచ్చెస్ అంటే జస్ట్ ఈ ఐఓటీ స్విచ్చెస్ ఉన్నాయంటే మిగతా స్విచ్చెస్ బిగించలేము అనుకుంటా కూడా లేదు. ఎక్కడైతే ఏదైతే లైట్స్ కి కావాలో ఓన్లీ అదే స్విచ్చెస్ ఆట్ వరకు ఐఓటీ స్విచ్చెస్ అనేది మనం ఫిట్ చేసుకుని, ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు, అదే సార్. మిగతా స్విచ్చెస్ అన్ని కూడా నార్మల్ స్విచ్చెస్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఒక బోర్డ్ లోనే మనకి ఐఓటీ స్విచ్చెస్ ఉన్నాయి, నార్మల్ స్విచ్చెస్ కూడా ఉన్నాయి, అలా యూస్ చేసుకోవచ్చు. ఆ పైన కొంచెం హోమ్ లాగా ఏదో ఐకాన్స్ ఉన్నాయి, అవి ఏంటండి? ఇది ఏంటంటే వైర్లెస్ స్విచ్ అంటారు సార్. దీని కనెక్షన్ ఏం అవసరం లేదు, జస్ట్ ఏంటంటే దీంట్లో ఒక నార్మల్ మనం వాచ్ వేసుకున్న బ్యాటరీ లా ఉంటుంది, ఆ బ్యాటరీ పెట్టుకుంటే వర్క్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ గా ఈ వైర్లెస్ స్విచ్ అనేది మామూలుగా ఇది గేట్వే సార్, దీన్ని గేట్వే అంటారు. ఈ గేట్వే తో పాటు ఫ్రీగానే వస్తుంది ఈ వైర్లెస్ స్విచ్ అనేది. ఈ వైర్లెస్ స్విచ్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే నార్మల్ గా ఎప్పుడైనా సరే దీంట్లో సీన్స్ అనేది ఒక 4 సీన్స్ క్రియేట్
క్రియేట్ చేసుకోవచ్చు. సీన్స్ అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ సీన్ ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇంట్లోకి వస్తున్నాం, ఇంట్లో ఎవరు లేరు, జస్ట్ మనం అంతా చీకటి ఉంది, ఒక స్విచ్ ఆన్ చేస్తే ఎవ్రీథింగ్ ఐఓటీ స్విచ్చెస్ ఏదైతే లైట్స్ కనెక్ట్ అయి ఉందో, ఫ్యాన్స్ కనెక్ట్ ఉందో అన్ని ఆన్ అవ్వాలి. జస్ట్ మనం ఒక స్విచ్ తో ఆన్ చేసుకోవచ్చు. అలాగే జస్ట్ బయటకు వెళ్తున్నాం, అన్ని రూమ్స్కి వెళ్ళి అన్ని లైట్లు ఆఫ్ చేయాలి ఆన్ చేయాలంటే మర్చిపోవచ్చు, ఏదైనా చేయవచ్చు. అలాంటప్పుడు జస్ట్ ఒక బటన్ తో ఆఫ్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ గా ఒక బటన్ తో మనం అన్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఏదైతే ఐఓటీ స్విచ్చెస్ అనేది ఆఫ్ లో ఉంటాయో అన్ని ఆఫ్ చేయొచ్చు. జస్ట్ ఒక బటన్ తో ఎవ్రీథింగ్ అంతా కూడా మనం ఐఓటీ స్విచ్చెస్ సంబంధించిన లైట్స్ అన్ని ఆన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒకే స్విచ్ తోటి మనకి కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనం మార్నింగ్ టైం అనేది నార్మల్గా మార్నింగ్ లేచినప్పుడు అన్ని ఒకేసారి లేచినప్పుడు అన్ని లైట్స్ మొహం మీద పడితే మనం లెగలేం, బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఒక టైప్ ఆఫ్ సీన్ క్రియేట్ చేసుకోవచ్చు మాట. మార్నింగ్ వేకప్ లేసినప్పుడు అప్పుడు డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి అంటారు. వేకప్ అని మోడ్స్ కూడా మనం ఎలా కావాలనుకుంటే అలాగే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే సెపరేట్ యాప్ ఇస్తారా అండి? దీనికి ఒక సెపరేట్ యాప్ అనేది ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది, మై హోమ్ అనేది. అది లెగ్రెండ్ స్విచ్చెస్ వేసుకున్నాక మేమే ఇన్స్టలేషన్ చేసి ఎవ్రీథింగ్ అంతా కూడా కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా సరే మేము హెల్ప్ చేస్తాం. సో ఈజీగా ఉంటుంది. నార్మల్ గా ఇప్పుడు ఒక వాట్సాప్ ని ఎలా యూస్ చేస్తున్నాం, సేమ్ యాక్సిస్ ఇలాగే యూస్ చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో ఏంటంటే మనం ఇంట్లో లేకపోయినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే లైట్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా కూడా చూసుకోవచ్చు. మెయిన్ గా మర్చిపోవడం అనేది అలవాటు. మర్చిపోవడం, ఆ లైట్ ఆపేసి వచ్చామా, ఏసీ ఆపేసి వచ్చామా, లేకపోతే ఇంటికి తాళం వేసామా లేదా అని ఎవరైనా పక్కన వాళ్ళు అడిగారంటే మనకు డౌట్ వచ్చేస్తుంది వెంటనే. సరే తాళం వేసామో లేదో అనే విషయం పక్కన పెట్టేస్తే లైట్లు అయితే ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవచ్చు. అంటే మనం లాక్ వేసినా కూడా మరోసారి లాక్ బటన్ ఎలా నొక్కుతాము, అన్నీ ఆఫ్ చేయలేదు అని మనకు అనుమానం వస్తే ఒకేసారి మన ఫోన్లో ఆపరేట్ చేస్తూ ఆఫ్ చేసేయచ్చు అంటారు. ఫోన్లో ఆపరేట్ చేసుకుని జస్ట్ ఆన్లో ఉంది లేదు అనుకుంటే ఆటోమేటిక్గా మనం చూడకపోయినా సరే ఆటోమేటిక్గా ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి మనం నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ఈ టైప్ ఆఫ్ లైట్ ఈ బెడ్రూమ్లో మనకి ఆన్లో ఉంది అంటే మనకి అవసరం లేదు, నెసెసిటీ లేదనుకుంటే మనం ఇక్కడ నుంచి ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి దానివల్ల అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. లేదు మన ఇంట్లో లేము, ఎక్కడో ఉన్నాం, బట్ మన ఇంట్లో ఎవరు లేరు, బట్ లైట్ అనేది ఆన్ అవ్వాలి. రోజు ఇంట్లో లేనప్పుడు మనం వేసుకోలేము, అలాంటప్పుడు బయట నుంచి మనం ఆ టైంకి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. లేదు ఒక మంత్ లేము లేదా 1 వీక్ లేము, రోజు చేయలేము కాబట్టి ఏం చేస్తామంటే ఒక షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ టైంకి ఆన్ అవ్వాలి, మండే ఈ టైం టు ఈ టైం ఆన్ అవ్వాలి, ఈ టైంకి ఆఫ్ అయిపోవాలి, ట్యూస్డే ఈ టైం టు ఈ టైం ఆన్ అవ్వాలి, ఆఫ్ అయిపోవాలి, అలా క్రియేట్ చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో ఏంటంటే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎనర్జీ కన్జంప్షన్. ఇప్పుడు నార్మల్గా లైట్స్ ఫ్యాన్స్ అనేది పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది, ఎక్కువ అయితే అవ్వదు. ఇప్పుడు ఎంతంటే అంత స్మార్ట్ వచ్చింది, ఎల్ఈడీస్ కానీ బిఎల్డిసి ఫ్యాన్స్ కానీ ఏదైనా. బట్ ఏంటంటే గీజర్స్ కానీ ఏసీస్ కానీ ఏంటంటే పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ ఐఓటీ స్విచ్చెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఒక నార్మల్ సాకెట్ పక్కన ఇది పెట్టుకుంటే ఎప్పుడైనా సరే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మనకి ఆ సాకెట్ దాంట్లో పెట్టిన ఒక ఏసీ యొక్క ఎనర్జీ కన్జంప్షన్ డేకి ఎంత అవుతుంది, అవర్కి ఎంత అవుతుంది, మినిట్కి ఎంత అవుతుంది, లేదా వీక్కి, మంత్కి, ఇయర్కి ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. మనమే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. మనం చేయక్కల దీంట్లో మొబైల్లోనే వచ్చేస్తుంది. ప్లస్ దాంట్లో మనం ఎంత యూనిట్ మన ఛార్జ్ పడుతున్నది దాంట్లో పెడితే ఆటోమేటిక్ గా ఎంత అమౌంట్ అనేది కూడా చూపించేస్తాం అన్నమాట. అంటే డిఫరెంట్ బల్బ్స్ ఒక 1 అవర్ ప్లే చేస్తే ఎంత అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ స్విచ్ లో ఉన్న ఏ టైప్ ఆఫ్ లైట్ బల్బ్ ఉంటే ఆ లైట్ యొక్క ప్రతిదీ మనకి అనుకూలంగా తెలుస్తుంది. పవర్ కన్జంప్షన్ కూడా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒకసారి ఆఫ్ బటన్ నొక్కండి, అన్ని ఆఫ్ అయిపోతాయా? జస్ట్ ఇప్పుడు ఆఫ్ లోనే ఉంది, ఆఫ్ అయిపోయింది. జస్ట్ సేమ్ యాజ్ ఆన్ బటన్ చేస్తున్నా, దీనికి సంబంధించినవన్నీ కూడా ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఆన్ అవుతున్నాయి కదా, ఒక సెక్షన్ జస్ట్ నాకు ఒక బల్బే కావాలి అని అనుకుంటే ఇప్పుడు నార్మల్ గా స్లీప్ మోడ్ లో నేను ఒక లైటే పెట్టుకున్నా, ఎందుకంటే స్లీప్ లో మనకి అన్ని లైట్స్ ఆఫ్ అవ్వాలి, జస్ట్ బెడ్ లైట్ లాగా. ఇప్పుడు నేను మొబైల్ ద్వారా ఒక స్లీప్ అనేది జస్ట్ క్రియేట్ చేసుకుని పెట్టా, ఇది ఒకటే ఆన్ అయింది. అలాగే మనం ఒక క్రియేట్ చేసుకోవచ్చు. లేదు మీరు సీన్స్ అంటారు, దీన్ని సీన్స్ అంటాం మాట, మనం క్రియేట్ చేసుకునే సీన్స్ మాట. ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా మనకి ఎక్కువగా అవుట్ సైడ్ నుంచి చూసేటప్పుడు మెయిన్ లైట్సే, ఆ లైట్స్ చాలా బాగున్నాయరా అని మనం అనుకుంటూ ఉంటాం. అట్లాంటి లైట్స్ మనకి ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయండి? ఇవి అవుట్డోర్ లైటింగ్ కిందకి వస్తుంది కదా? అవును సార్, ఇవన్నీ కూడా అవుట్డోర్ లైటింగ్. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంటికి ఇల్లు ఎంత ముఖ్యమో బయట వచ్చే ఎలివేషన్ కూడా అంత ముఖ్యం. ప్రెజెంట్ అందరూ కూడా ఎలివేషన్ కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ ఎలివేషన్ లో ఎంత చేసినా సరే లైటింగ్ పెట్టకపోతే దాని అపీరెన్స్ అనేది అంత నొప్పదన్నమాట. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలివేషన్ లైట్స్ మాట. ఇన్ కేస్ మన దీన్ని 2-వే అంటారు, అటు ఇటు ఎలివేట్ అవడానికి 2-వే టైప్ ఆఫ్ యూటిలైజ్ చేసుకుంటారు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలివేషన్ లైట్స్ ఈ వచ్చింది చూసారా, ఈ ఏంటంటే అవుట్డోర్ లైట్సే. ఈ అవుట్డోర్ లైట్స్ ఏంటంటే బయట వాల్ కి యూజ్ చేసుకుంటారు అన్నమాట. ఇవి ఏంటంటే బొలాట్స్ అంటారు, బయట గార్డెన్ లో కానీ
లేదా బయట మనం గేట్ లైట్ గా యూస్ చేసుకుంటాం మనం. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలివేషన్ లైట్స్. ఈ ఎలివేషన్ లైట్స్ అన్ని కూడా IP65 తో వస్తుంది, వాటర్ ప్రూఫ్ మాట. ప్రతిదీ కూడా జనరల్ గా నార్మల్ దాంతో పోల్చుకుంటే ఫిలిప్స్ లో క్వాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. IP65 కూడా బాగా మంచిగా వర్క్ చేస్తుంది అన్నమాట. IP60 ఉండటం వల్ల వాటర్ ప్రూఫ్ మంచిగా ఉంటుంది. IP65 అంటే దానిపై వాటర్ పడితే ఏం కాదని, IP16 అయితే దాన్ని నీళ్ళలో ముంచినా ఏం కాదని. మనం లైట్లను తీసుకెళ్ళి నీళ్ళలో ముంచాం కాబట్టి IP65 రేటింగ్ సరిపోతుంది మనకి. చాలా బాగుందండి. అంటే ఇది ట్రెడిషనల్ డిజైన్ నుంచి మనకి లేటెస్ట్ డిజైన్స్, 2-way లైటింగ్ చాలా బాగుందండి. సో అవుట్డోర్ యూనిట్ అయిపోయిందండి. ఇవన్నీ ఏంటండి, ఇవి మనం గార్డెన్ లో పెట్టుకోవడానికి అలా, లేకపోతే ఇది సార్ ఇవన్నీ కూడా ఏంటంటే పెండెంట్ లైట్స్ అంటారు సార్. ఈ పెండెంట్ లైట్స్ ఏంటంటే ఎక్కువగా మనం జనరల్ గా ఒక డైనింగ్ టేబుల్ పైన కానీ లేదనుకుంటే ఇప్పుడు అన్ని కూడా ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి అన్నమాట. ఈ ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్స్ మీద కానీ యూజ్ చేసుకుంటాకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెండెంట్స్ మాట. ఈ పెండెంట్స్ లో కూడా మనం బల్బ్స్ అనేది నార్మల్ గా ఇందాక చెప్పినట్టు విజి టైప్ ఆఫ్ బల్బ్స్ కానీ నార్మల్ గన్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అంబియన్స్ అనేది నీట్ గా ఉంటుంది అన్నమాట చూడడానికి. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కాబట్టి గ్లాస్ టైప్ కానీ సెరామిక్ కానీ ఇవి చూసుకుని మనం పెట్టుకుంటాం అన్నమాట. ఓపెన్ కిచెన్ ఏరియా చూసాం మనం, అట్లాగే మనం అవుట్డోర్ లైట్స్ చూసాం, ఇండోర్లో వాల్ లైటింగ్ చూసాం. ఇది ఎక్కువగా వాష్రూమ్ సెక్షన్ అంటున్నారు సార్. ఒకసారి వాష్రూమ్ సెక్షన్లో మనకి ఏమేమి యూజ్ చేస్తాం? ఇప్పుడు ఏంటంటే జనరల్గా అన్ని ప్లేసెస్ని మనం అన్ని టైప్ ఆఫ్ లైట్స్లోనూ కవర్ చేస్తాం. కానీ బాత్రూమ్కి వచ్చేపాటికి ఓన్లీ సీలింగ్ లైట్స్తో కాకుండా మనం మిర్రర్స్ కూడా యూజ్ చేస్తాం. అవునండి. ఆ మిర్రర్కి ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ కావాలి కాబట్టి ఇవన్నీ కూడా మిర్రర్ టైప్ ఆఫ్ లైట్స్ అంటారు అన్నమాట. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మిర్రర్ పైన మనం ఒక టైప్ ఆఫ్ లైట్ వేసుకోవాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ లైట్ వేసుకోవాలి. ట్విల్ట్ కూడా అవుతుంది అన్నమాట. మనకి ఎలా కావాలనుకుంటే అలా ట్విల్ట్ అవుతుంది. ప్లస్ 2 డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. లేదనుకుంటే ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్ మాట. మిర్రర్ పక్కన వేసుకుంటారు. ఇదేంటంటే నార్మల్ గా ఇప్పుడు చూడడానికి వామ్ వైట్ అనే కలర్ వెలిగింది, ఇన్ కేస్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ వైట్ కలర్ వెలుగుతుంది. ఒక 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వెలుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మిర్రర్ లైట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ టిల్టింగ్ దీని వల్ల ఎక్కువ యూజ్ ఎక్కడ? ఈ ఏంటంటే సార్ ఈ 2 మోడల్స్ వచ్చేపాటికి జనరల్ గా బెడ్ సైడ్ లైట్స్ అంటారు. బెడ్ సైడ్ లైట్స్ అంటే చాలా మంది ఏంటంటే ఇంట్లో నావెల్స్ కానీ పడుకునే ముందు ఏదో బుక్ చదవకపోతే నిద్ర పట్టదు చాలా మంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే టోటల్ లైట్ వేసుకుంటే పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అయ్యింది కాబట్టి జస్ట్ వాల్ వరకు ఆ బుక్ వరకు రీడింగ్ చదవడానికి ఎంతైతే లైటింగ్ కావాలో ఇది బెడ్ సైడ్ యూజ్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఏంటంటే జస్ట్ బుక్ చదువుకుంటాకి మనకి వీలుగా ఉంటుంది. పిల్లలకి ప్లస్ ఇది ఎటు కావాలనుకుంటే అటు ట్విల్ చేసుకుని బుక్ మీద మనం ఫోకస్ చేసుకుని నీట్ గా చదువుకోవచ్చు. అప్పుడు పక్కన పడుకునే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు, మనం కూడా లైట్ యూజ్ చేసుకోవచ్చు. గణేష్ గారు, ఇప్పుడు ఒకసారి నాకు కొంచెం ఈ సీలింగ్ లైట్స్ లో డిఫరెంట్ వాటేజెస్ ఉంటాయి కదా, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ ఫిలిప్స్ మోడల్లో ఏంటంటే సార్ డిఫరెంట్ వాటేజెస్ తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట. నేను ఒక టైప్ ఆఫ్ మోడల్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మోడల్ పేరు ఏంటంటే డ్యూరాస్లిమ్ మోడల్ అంటారు. ఈ డ్యూరాస్లిమ్ మోడల్ ఏంటంటే చూడడానికి టైప్స్ ఆఫ్ లైట్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి, ఒకటి రౌండ్ ఒకటి స్క్వేర్ మాట. ఏదైనా సరే మనకి దాన్ని బట్టి వాటేజ్ లో 2 టైప్స్ ఉంటాయి. ప్లస్ నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటంటే వాటేజెస్ ఎలా ఉంటాయి అంటే 7 వాట్, 12 వాట్, 15, 18 అండ్ 22. నార్మల్ గా రెగ్యులర్ గా డొమెస్టిక్ వచ్చేపాటికి మనం ఎక్కువ యూజ్ చేసేది అంటే 7 వాట్, 12 వాట్ అండ్ 15 వాట్. కమర్షియల్ కి వెళ్తే 18 వాట్ కానీ 22 వాట్ కానీ యూజ్ చేస్తాం. ఇది కూడా కేటగరైజ్ ఎలా చేయవచ్చు అంటే 7, 12, 15 అనేది ఇన్ కేస్ ఇప్పుడు ఇంట్లో ట్యూబ్ లైట్స్ కానీ ఫోటోస్ కానీ ఏదైనా వాల్మేట్ లైట్ వేస్తే మనకి ఎక్కువ లైటింగ్ అనేది ఓన్లీ ట్యూబ్ లైట్స్ మీదకి వెళ్తాం తప్ప సీలింగ్ లైట్స్ మీదకి వెళ్ళాం. అలాంటప్పుడు ఏంటంటే 7 వాట్ సరిపోతుంది. బట్ ఇప్పుడు వచ్చేదంతా కూడా బిల్డింగ్స్ ఎలా ఉంటున్నాయంటే వాల్ మీద ఇంటీరియర్ మెయిన్ కేటగిరీస్ చూసుకుంటే వాల్ మీద ఏ లైట్ రావట్లేదు. అలాంటప్పుడు ఏంటంటే 12 వాట్, 15 వాట్ అనేది వేసుకుంటారు. అది వేసుకుంటే మనకి అపిరెన్స్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ ఈ డ్యూరాస్లిమ్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ డ్యూరాస్లిమ్ లో మనకి యాంటీగ్లేర్ రిఫ్లెక్టర్ అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల డైరెక్ట్ గా మన ఐతో లైట్ చూసినా సరే ఐకి డ్యామేజ్ అయితే ఉండదు, డ్యామేజ్ అవ్వదు. ప్లస్ నార్మల్ గా వేరే కంపెనీస్ సమ్ ఎక్స్బ్రాండ్ తీసుకుంటే అది 12 వాట్ ఇది 12 వాట్ పక్కన పెట్టినా సరే ఓన్లీ 12 వాట్ ఏంటంటే ఓన్లీ ఫర్ పవర్ కన్జంప్షన్ ఎంత అవుతుంది అని తెలియడం కోసమే 12 వాట్. బట్ బయటకు వచ్చి అవుట్పుట్ లూమెన్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. బ్రైట్నెస్ ని లూమెన్స్ ఈ మధ్య లైట్స్ చూస్తుంటే బాగా హెవీగా అనిపిస్తుంది, ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు అంటారు? ఉండదు. ప్లస్ ఈ లూమెన్స్ అనేది ఈ డ్యూరాస్లిమ్ మోడల్ లో ఎక్కువ వస్తుంది. నార్మల్ గా మీరు వేరే బ్రాండ్ తో పోల్చుకుంటే దీంట్లో 105 లూమెన్స్ పర్ వాట్ వస్తుంది. దీని వల్ల ఏంటంటే లైటింగ్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది, మనకి కరెక్ట్ గా సరిపోతుంది అన్నమాట. ఇంకా స్మార్ట్ హబ్ అని చెప్పుకునేటప్పుడు నన్ను ఈ లైట్ చాలా బాగా అట్రాక్ట్ చేసింది. దీంట్లో ఒక మొబైల్ యాప్ తోటి ఇందులో రకరకాలుగా మనం ఇంటెన్సిఫై చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు అన్నారు. ఇది ఏంటి సార్ అంటే సెక్షన్ విజ్ అని చెప్పారు, WIZ విజ్. సో ఆ విజ్ సెక్షన్లో ఇది ఒక చిన్న బల్బ్లోనే ఉందా అంటే
కాదు, ఎంటైర్ హోమ్ డెకరేటివ్స్లో ఒక పర్టికులర్ ఏరియా వరకు, ఒక ఎంటైర్ వాల్ వరకు, ఒక ఎంటైర్ సీలింగ్ వరకు మనకు నచ్చిన రంగులో మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు అని చెప్పారు. గణేష్ గారు, ఒక్కసారి నాకు ఈ విజ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజ్ తీసుకుంటే మనం నార్మల్గా సీలింగ్ లైట్స్ అనేది చెప్తాం అన్నమాట. ఆ సీలింగ్ లైట్స్కి వచ్చేపాటికి ఏంటంటే పైన చూస్తున్న 3 మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్లో ఏంటంటే ఒక 15 వాట్ 10 వాట్ అనేది పెద్ద ఒక మోడల్లో ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఓన్లీ 3 కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. సో విజ్ అంటే ఇక్కడ వైఫై జోన్ అన్నట్టు. వైఫై జోన్, ఓకే, వైఫై కనెక్టెడ్ వైఫై జోన్ సింపుల్లీ. ఈ దీంట్లో ఏంటంటే వైట్ అంబియన్స్ అంటారు. ఈ వైట్ అంబియన్స్ లో ఏంటంటే మనకి 3 కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. వైట్, ఆఫ్ వైట్, వామ్ వైట్, ఈ 3 కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అదే పక్కన ఉన్న 10 వాట్ లో చూసుకుంటే ఏంటంటే 1 మిలియన్ కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మన అక్కడున్న అంబియన్స్కి, మనం టైప్ ఆఫ్ మూడ్కి ఎలా కావాలనుకుంటే అలా టైప్ చేసుకోవచ్చు, అలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే. ఈ విజ్ మొత్తం కూడా మనం ఇంట్లోనే కాకుండా బయట ఎక్కడి నుంచైనా సరే ఆపరేట్ చేసుకోవచ్చు. లైటింగ్ అన్నిటిని ఎక్కడి నుంచైనా ఆపరేట్. దీనికి కావాల్సిందల్లా జస్ట్ ఒక వైఫై కనెక్షన్ రూటర్ కావాలంతే, ఇంకేం అవసరం లేదు. అది జస్ట్ లైట్స్ కనెక్ట్ చేసుకుంటే మనకి టోటల్ అంతా కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే సీలింగ్ లైట్స్ ఉంటాయి, స్ట్రిప్స్ ఉంటాయి, సిఓబీస్ ఉంటాయి, ఒక హెక్సాగోనల్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి, బల్బ్స్ ఉంటాయి, లేదా టేబుల్ ల్యాంప్స్ ఉంటాయి. మనం ఇందాక చూసినట్టు ఒక స్టడీ ల్యాంప్ కూడా ఉంటుంది. ఓకే, ఎక్కువగా గేమింగ్ జోన్స్ బాగా యూజ్ అవుతుంది. గేమింగ్ జోన్స్ కి చాలా బాగుంటుంది అన్నమాట. మనం దీన్ని టోటల్ అంతా కూడా నార్మల్ స్విచ్ తో ఆపరేట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం మొబైల్లో ఒక యాప్ ద్వారా, విజ్ యాప్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. లేదా సింపుల్ గా యూజ్ చేసుకోవాలనుకుంటే ఒక రిమోట్ తో కూడా యూజ్ చేసుకోవచ్చు. జనరల్ గా ఇప్పుడు మనం ఇంట్లో టీవీ అలా ఆపరేట్ చేస్తాం, సేమ్ యాజ్ దానిలాగా ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఎవ్రీథింగ్ ఒక రిమోట్ తో ఆన్ చేసుకోవచ్చు. తర్వాత టైప్ ఆఫ్ కలర్స్ అనేది మనం సెట్ చేసుకుని కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ గా. లేదు నైట్ టైం మనం అనేది నైట్ స్లీప్ మోడ్ లో పెట్టుకుంటే టోటల్ అంతా కూడా డిమ్ అయిపోతుంది, స్లీప్ మోడ్. లేదా మనం లైటింగ్ అనేది నార్మల్ గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదు లైటింగ్ అనేది బ్రైట్నెస్ అనేది డిమ్ చేసుకోవచ్చు. మాక్సిమం లైటింగ్ పెట్టండి. మాక్సిమం లైటింగ్ వచ్చేపాటికి ఇలా వస్తుంది సార్. ఓకే, నాకు ఇప్పుడు ఒకసారి వైట్ లైటింగ్ మారుస్తారా? వైట్ లైటింగ్ వచ్చేపాటికి మన మొబైల్ నుంచి మనం దీంట్లో వైట్ లైటింగ్ అంటే ఇలా వస్తుంది అన్నమాట. నైస్. ఒకసారి ఈ బల్బ్స్ ఇవి కూడా అన్ని వైట్ పెడతారు ఒకసారి నా కోసం? ఇదిగోండి సార్. ఓకే, మల్టీ కలర్ కూడా వస్తుందా? మల్టీ కలర్స్ కూడా అవైలబుల్. ఒకసారి మల్టీ కలర్ పెడతారా? ఇదిగోండి సార్. వెరీ నైస్. మల్టీ కలర్ లో కూడా ఇవి కూడా ఈ 4 స్ట్రిప్స్ కూడా చేంజ్ అవుతాయా? మళ్ళీ స్ట్రిప్స్ కూడా చేంజ్ అవుతాయి సార్. ఓకే, ఇది ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. అలాగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు దీంట్లోనే. వెరీ నైస్. టోటల్ అంతా కూడా మనం క్రియేట్ చేసుకున్నట్టు ఇలా చేసుకోవచ్చు. ఓ నైస్. మొత్తం కూడా ఒకటే కలర్. సో ఈ విజ్ సెక్షన్ ని మీరు అన్నట్లుగా మనం అవుట్ ఆఫ్ ది టౌన్ లో ఉన్నా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇండియాలో ఏ మూల నుంచి అయినా సరే మనం ఈ విజ్ టోటల్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. పిల్లలిద్దరికి చిరో ఫోన్ ఇచ్చేసి ఇద్దరు ఆడుకోవచ్చు ఒకేసారి. కనెక్ట్ చేసుకోవచ్చు. మనం మెయిన్ హోమ్ మనం పెట్టుకుని పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేసుకోవచ్చు. వాళ్ళకి రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు కూడా. అంటే అన్ని టైప్ ఆఫ్ లైట్స్ అనేది ఆఫ్ చేస్తాం, ఆన్ చేయటం అలా కాకుండా జస్ట్ పిల్లలకి ఏంటంటే ఈ పోర్షన్ వరకే వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేటట్టు కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కడెక్కడ బాగా యూజ్ అవుతాయండి? బాగా ఏంటంటే సార్, మెయిన్ థింగ్ మీరు ఇప్పుడు చెప్పినట్టు చిల్డ్రన్ బెడ్రూమ్స్ లో యూస్ చేసుకోవచ్చు, లేదా టీవీ రూమ్స్ లో యూస్ చేసుకోవచ్చు. అదే వైట్ అంబియన్స్ అయితే మీరు లివింగ్ రూమ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. కలర్ అంబియన్స్ అనేది అక్కడ అంత యూజ్ ఉండదు. మిగతా అన్ని చోట్ల కూడా మనం వైట్ అంబియన్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. నైస్ అండి. గణేష్ గారు, నాకు ఈ విజ్ అనే సెక్షన్ చాలా బాగా నచ్చిందండి. అట్లాగే ఇప్పుడు ఇందాక ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నారు. ఒక్కసారి ఐఓటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇది మెయిన్ కేటగిరీస్ ఏంటంటే స్విచెస్ లో ఉంటుంది సార్. డిఫరెంట్ కంపెనీస్ లో కూడా అవైలబిలిటీ ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే లెగ్రాండ్ కంపెనీ గురించి చెప్తున్నాను మీకు. ఈ లెగ్రాండ్ లో ఐఓటీ స్విచెస్ అనేది ఒక 4 టైప్స్ ఆఫ్ స్విచెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నార్మల్ స్విచ్ ఉంటుంది. స్విచ్ మీద లైట్, ఫ్యాన్స్ అన్ని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకో టైప్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. సెకండ్ కేటగిరీ స్విచ్ ఏంటంటే డిమ్మర్ స్విచ్ మాట. ఆ స్విచ్ ఏంటంటే మనం ఎప్పుడైతే లైట్ లో డిమ్మింగ్ ఆప్షన్ ఉంటుందో ఈ స్విచ్ ద్వారా లైట్ లో డిమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. థర్డ్ టైప్ ఏంటంటే సాకెట్ అంటారు. ఆ సాకెట్ ఏంటంటే నార్మల్గా మనం ఏదైతే సాకెట్ పెడతామో రిఫ్రిజిరేటర్ కానీ, ఏసీస్ కానీ, దాని పక్కన వేసుకుంటాం. దాని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేపాటికి మైక్రో మాడ్యూల్ అంటారు. మైక్రో మాడ్యూల్ అనేది ఒక టైప్ ఆఫ్ డివైస్ మాట. నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటంటే మీకు వైర్లెస్ స్విచెస్ అనేది ఉంటాయి అన్నమాట. ఇవి కేటగరైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నార్మల్గా స్విచ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్విచ్ అనేది మనం నార్మల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. లైట్ ఆన్ చేయడానికి కనెక్ట్ చేసుకుంటే జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. వైఫై లేదు, జస్ట్ టచ్ చేస్తే చాలంట. జస్ట్ టచ్ చేస్తే ఎక్కడ టచ్ చేసినా సరే ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది.
నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఐఓటీ అనేది మనం ఎందుకు యూస్ చేస్తాం, మొబైల్ ద్వారా సింపుల్లీ స్మార్ట్గా కనెక్ట్ చేయడానికి. దానికి ఏంటంటే మొబైల్ కనెక్ట్ అవ్వాలి. మొబైల్ కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవుతుంది అంటే త్రూ వైఫై అవుతుంది. ఆ వైఫైకిను స్విచ్కి మధ్యలో ఒకటి డివైస్ ఉండాలి కాబట్టి దాన్ని గేట్వేతో కనెక్ట్ అవుతుంది. దీన్ని గేట్వే అంటారు. ఈ గేట్వే మీద మనం అరౌండ్ 100 స్విచెస్ అనేది వేసుకోవచ్చు. 100 స్విచెస్ అనేది వేసుకోవచ్చు. 100 స్విచెస్ కూడా ఎలాగంటే నార్మల్ స్విచెస్ ఏవైతే ఉంటాయో ఈ 80 స్విచెస్ వేసుకోవచ్చు. ఒక 20 స్విచెస్ అనేది వైర్లెస్ స్విచెస్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ గేట్వే అనేది ఎక్కడ కనెక్ట్ చేసుకుంటాం అంటే వైఫై రూటర్ ఎక్కడ ఉంటుందో దాని దగ్గరలో పెట్టుకుంటే అక్కడ నుంచి అరౌండ్ 10 మీటర్స్ రేడియస్ వరకు మనకి కనెక్ట్ అవుతాయి. స్విచెస్ ఏవైతే ఉంటాయో అన్ని కనెక్ట్ అవుతాయి. అలా ఒకే సేమ్ కాంపౌండ్ లో ఉండి 10 మీటర్స్ రేడియస్ అవతల కూడా ఒక స్విచ్ ఉంది, దాన్ని కూడా కనెక్ట్ చేయొచ్చు. ఎలా కనెక్ట్ చేయొచ్చు అంటే ఒక మెష్ టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ ఉంటుంది దీంట్లో. దాని ద్వారా అంటే సింపుల్ గా మీకు చెప్పాలంటే మనం ఎక్కడో దూరంగా ఉన్న ఒక మనిషిని పిలవాలంటే మనం వినపడదు అతనికి. మధ్యలో ఎవరో తెలిసిన అతను ఉంటే అతను పిలిచి ఒకసారి అతను పిలవరా బాబు అంటే ఎలా పిలుస్తామో సేమ్ యాక్సిస్ లో కూడా దీంట్లో కూడా ఈ స్విచ్ నుంచి ఆ టైప్ స్విచ్ ని కనెక్ట్ చేసుకుంటాం. అలా కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఏంటంటే టోటల్ కూడా మొబైల్ ఆపరేట్ ఎలా చేయాలి అనుకుంటే దీనికి ఏంటంటే మై హోమ్ అనేది ఒక యాప్ ఉంటుంది అన్నమాట. మొబైల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది, ఆండ్రాయిడ్లో అయినా యాపిల్ స్టోర్ అయినా. దాంట్లో ఏంటంటే మనం కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేశాక మనం మోడ్స్ పెట్టుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ఏ మోడ్ ఉన్నా సరే మన ఇంట్లో లైట్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, లేదా లైట్ అనేది ఆన్లో ఉందో ఆఫ్లో ఉన్నది చూసుకోవచ్చు. ప్లస్ దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా మనకి ఏ టైప్ లైట్స్ అనేది మర్చిపోయి వెళ్తే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది మనకి మొబైల్కి, ఈ టైప్ ఆఫ్ లైట్ అనేది మీ ఇంట్లో ఆన్ అయి ఉంది, కావాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. అలా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ సాకెట్ అనేది ఒకటి చెప్తా. ఆ సాకెట్ పక్కన ఈ స్విచ్ అనేది పెట్టుకుంటాం వల్ల యూసేజ్ ఏంటంటే ఆ సాకెట్ లేదని ప్రాబ్లం వస్తే ఇన్ కేస్ రెఫ్రిజిరేటర్ కానీ దేనికైనా ఇక్కడ ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది. వెరీ మిల్లీ సెకండ్స్ లో ట్రిప్ అయిపోతుంది. ప్లస్ ఏంటంటే ఆ సాకెట్ లో ఏదైతే పెడతామో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైనా సరే ఎనర్జీ కన్జంప్షన్ అనేది తీసుకోవచ్చు. అంటే ఆ ఏసీ తీసుకున్నారనుకోండి అరౌండ్ ఇప్పుడు 1.5 టన్ కానీ 2 టన్ కానీ ఉంటుంది, బాగా పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. గీజర్ తీసుకున్నా సరే 2 కిలోవాట్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ, అది కూడా బాగా కన్జంప్షన్ వస్తుంది. అలాంటి ఏంటంటే చాలా ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఏంటంటే మనం మర్చిపోయి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, అడవుడు. అలాంటప్పుడు ఏంటంటే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఏంటంటే నార్మల్గా అసలు ఎంత కన్జంప్షన్ అవుతుంది, లేదా కరెంట్ బిల్ వస్తుందంటే ఎక్కువ బిల్ వస్తుందంటే ఎక్కడెక్కడ పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, అవన్నీ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మన యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ మనం చూసుకోవచ్చు. ప్లస్ మనం గీజర్ కానీ లేదు ఇంకో ఆప్షన్ ఏంటంటే షెడ్యూల్ చేసుకోవచ్చు. సింపుల్గా మనం ఊరు వెళ్ళాం, ఒక 1 వీక్ అనేది ఇంట్లో లేము, కానీ ఇంట్లో చీకటిగా ఉంటాం అనేది కరెక్ట్ కాదు. అలాంటి టైంలో ఏంటంటే మనం ఎప్పటి వరకు వస్తామో ఆ డేస్లో ఈ టైంకి ఆన్ అవ్వాలి, ఈ టైంకి ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వాలని షెడ్యూల్ చేసుకుంటాం. మనం ఏదో ఒక పనిలో ఉండి మర్చిపోయినా సరే ఆటోమేటిక్గా దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది. లైట్ ఆ టైంకి ఆన్ అవుతుంది, ఆ టైంకి ఆఫ్ అయిపోతుంది. ఎవరో ఒక మనిషి వెళ్ళి ఆన్ చేయక్కర్లేదు, ఆఫ్ చేయాలి, టైమర్ లాగా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయి అన్నమాట ఈ ఐఓటీ స్విచ్ చేసుకోవడం వల్ల. మనం ఇప్పుడు ఒకసారి చిన్న డెమో లాగా చూపిస్తారా? ఒకసారి డెమో చూపిస్తాను, యాప్ లోనే చూపిస్తాను. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు స్విచెస్ అన్ని కూడా నేను ఆఫ్ లో ఉన్నాయి, ఇప్పుడు ఏంటంటే అన్ని ఆఫ్ అయిపోయినాయి. నేను ఇక్కడ కొన్ని లైట్స్ మాత్రం ఐఓటీ స్విచెస్ అనేది కనెక్ట్ చేసుకున్నాను. జస్ట్ నేను ఇప్పుడు ఇంట్లోకి వచ్చా, అంత చీకటిగా ఉంది, నేను అన్ని కూడా ఒకసారి ఆన్ చేసుకోవాలనుకుంటే రూమ్కి వెళ్ళి ఆన్ చేసుకోలేను కాబట్టి జస్ట్ దీంట్లో ఒక హోమ్ బటన్ నొక్కితే జస్ట్ ఏదైతే లైట్స్ ఉన్నా అన్ని ఆన్ అయిపోయినాయి. నెక్స్ట్ లేదు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నా, కంగారు వెళ్తున్నా, లేదో పని మీద వెళ్తున్నా, మనం అన్ని ఒకేసారి రూమ్కి వెళ్ళి మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక బటన్తో ఎవ్రీథింగ్ అన్ని ఆఫ్ చేసేసుకున్నా సింపుల్లీ. లేదు నేను నార్మల్గా స్లీప్ మోడ్లోకి వెళ్తున్నా, పడుకుంటున్నా, నాకు అన్ని లైట్స్ ఆఫ్ అయిపోవాలి, జస్ట్ ఒక లైట్ మాత్రం ఆన్ అవ్వాలి. అలా క్రియేట్ చేసుకుని జస్ట్ ఒక లైట్ అనేది ఆన్ చేసుకున్నా, సింపుల్గా అలా క్రియేట్ చేసుకున్నా. లేదు మార్నింగ్ టైంలో నేను లేచినప్పుడే కొన్ని టైప్స్ ఆఫ్ లైట్స్ అనేది ఆన్ అవ్వాలి, అది మన మొహం మీదకి రాకూడదు. అలా క్రియేట్ చేసుకుంటే ఏంటంటే వేకప్ జస్ట్ కొన్ని లైట్స్ మాత్రమే అక్కడక్కడ పాయింట్స్ లో మనం క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టి లైట్ అనేది ఆన్ అవుతుంది. లేదు వెల్కమ్ జస్ట్ ఒక 2 టైప్స్ ఆఫ్ లైట్స్ అనేది క్రియేట్ చేసుకుని దాని వరకు మనం చేసుకోవచ్చు అన్నమాట. నైస్, వెరీ నైస్ అండి. ఈ స్క్రీన్స్ అనేది ఒక స్విచ్ లో మనం ఒక అరౌండ్ 4 సీన్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. అది మనం క్రియేట్ చేసుకునేది. అంటే ఇప్పుడు జనరల్ గా నేనేం చేసా, హోమ్ లో వచ్చినప్పుడు అన్ని లైట్స్ అనేది ఆన్ అవ్వాలి, అలా కాకుండా పర్టికులర్ కొన్ని లైట్స్ ఆన్ అవ్వాలనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎంత పడుతుందండి మనకి ఎక్స్ట్రా కాస్ట్ లాగా? దీనికి ఎక్స్ట్రా కాస్ట్ ఏం కాదు సార్. జనరల్ గా ఇప్పుడు నార్మల్ గా ఒక స్విచ్ తీసుకున్నామంటే ఐఓటీ స్విచ్, దాంతో పాటు ఒక స్విచ్ కి కంపల్సరీ గేట్వే అనేది కంపల్సరీ. ఎట్లాగో 100 లైట్స్ అంటే కంపల్సరీ. ఆ గేట్
గేట్ వేకి ఏంటంటే వైర్లెస్ స్విచ్ అనేది ఫ్రీగా వస్తుంది అనమాట ఆటోమేటిక్ గా మనకి. దీంతో పాటు ఇది వస్తుంది, దీన్ని మాస్టర్ స్విచ్ గా యూజ్ చేస్తాం. టోటల్ ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మెయిన్ ఈ స్విచ్ తోనే మనం కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం అన్నమాట IoT. ఇది మెయిన్ థింగ్ సార్. ఒక 2 bedroom హాల్ కిచెన్ కి ఒక సెమీ ఆటోమేషన్ గా కొన్ని చోట్ల నెసెసిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వేసుకోవాలనుకుంటే అరౌండ్ 70 to 80K అవుతుంది బడ్జెట్ వచ్చే. జస్ట్ 80K తోటి ఎంటైర్ హౌస్ మనం ఆటోమేట్ వచ్చేస్తుంది. ఎట్లా ఇవి ఓన్లీ బల్బ్స్ అయినా లేకపోతే మనం ఈ స్విచెస్ మీద ఏదైనా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్విచెస్ మీద లైట్స్, ఫ్యాన్స్ ఎలా యూజ్ చేసుకుంటామో ఏసీస్, గేజర్స్ కూడా అలాంటివి కూడా మనం యూజ్ చేసుకునే లోడ్ ఉంటాయి. అంటే ఒక 2 bedroom లేదా ఒక 3 bedroom హౌస్ లో అయితే జస్ట్ విత్ ఇన్ 80K బడ్జెట్ లో అండి, 70 to 80K బడ్జెట్ లోనే మనకి ఎంటైర్ హౌస్ ఆటోమేట్ చేసుకునేట్లుగా ఈ IoT అనేది చాలా యూస్ఫుల్ ఆప్షన్ నన్ను అడిగితే. సో ఎక్కడి నుంచైనా కూర్చొని ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంటికి వచ్చే ముందు హీటర్ ఆన్, ఏసీ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న బిజీ టైంలో ఇంట్లో ఎవరు లేరు, ఆటోమేటిక్ గా మనకి గీజర్ అని అవ్వాలి, కొంచెం వెంటనే స్నానం చేయాలి, ఒక 5 minutes ముందు వచ్చే 5 minutes ముందు ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అవుతుంది. లేదా ఇంట్లో ఏసీ ఆన్ అవ్వాలి, కూలింగ్ అవ్వాలి, బయట వచ్చే 5 to 10 minutes ముందు ఆన్ చేసుకుంటే జస్ట్ ఆన్ అయిపోతుంది. మనం వచ్చేపాటికి కూలింగ్ అనేది ఏసీ స్మార్ట్ గా లేకపోయినా మనం స్మార్ట్ స్విచ్ తోటి దాన్ని స్మార్ట్ చేసేయచ్చు. థ్యాంక్స్ గణేష్ గారు, చాలా నీట్గా చాలా పేషెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్మోస్ట్ 30 minutes నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే మనకి బ్రాండెడ్ ఐటమ్స్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువగా ఆన్లైన్లో చూస్తే 40% డిస్కౌంట్, 50% డిస్కౌంట్ అని అంటాడు. కానీ ఒకసారి అక్కడ దాకా వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ మనం ఆన్లైన్లోనే పెట్టుకోవాలనుకుంటాం, లేకపోతే ఇంకోసారి ఆన్లైన్లో కంటే కూడా మనం నేరుగా షాప్కి వెళ్ళి తీసుకోవాలి అని అనుకుంటాము. ఈ బ్రాండెడ్ ఐటమ్స్ అంటే షోరూంలో కొంటేనే బాగుంటుంది అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. కానీ ప్రైస్ కంపారిజన్లో మనం ఎక్కడున్నాం? జనరల్గా ఏంటంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్కి వచ్చేపాటికి ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లోనే తీసుకుంటాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బెటర్ సార్. ఎందుకు బెటర్ అంటే మనం ఎప్పుడైనా సరే లైవ్లో ఒక ఐటమ్ కానీ చూసుకుని తీసుకోవచ్చు. ప్లస్ ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ వస్తే ప్రతి ఐటమ్కి ఒక వారంటీ ఉంటుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఈజీగా అదే రోజున రీప్లేస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ప్రైజింగ్కి వస్తే మాత్రం ఆటోమేటిక్గా మీరు ఆన్లైన్లో చూసుకుంటారు కాబట్టి ఆన్లైన్లో చూసుకుని వచ్చాక కూడా అదే ఇక్కడ మీ లోకల్లో ఏదైతే షాప్ ఉంటుందో ఆ షాప్కి వచ్చి ప్రైస్ తీసుకుంటే దానికన్నా ఇంకా తక్కువకే దొరుకుతాయి ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటుంది అన్నమాట. సో కంపారిటివ్ ఫాల్స్ ప్రైజెస్ కన్నా కూడా కంపారిటివ్ బెస్ట్ ప్రైజెస్ ఉంటారు. ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ రీజన్లో పక్కాగా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంపిటేటివ్ గానే చేస్తున్నారు. సో ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి రేటింగ్ అనేది ఏమి డిఫరెన్స్ అయితే ఉండదు మాక్సిమం. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ సర్వీస్లో ఉన్నారు? 30 సంవత్సరాల నుంచి, 30 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. భాను ఎలక్ట్రికల్స్, అందులోనే సపరేట్ హబ్బు, స్మార్ట్ హబ్బు, ఫిలిప్స్ హబ్ని మనం ఇప్పుడు చూసాం. థ్యాంక్స్ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ డే అయినా డెలివరీ చేసేంత గూడ్స్ మన దగ్గర ఉంటాయి. అదేవిధంగా మీకు నచ్చినట్లుగా ఇప్పుడు ఒక జస్ట్ ఒక 2 BHK హౌస్ ఉంది, నాకు ఎంత అవుతుంది ఖర్చు అంటే మన ఎగ్జిక్యూటివ్ లైన్లో ఉంటారు తగ్గట్టుగా స్మార్ట్ హబ్ని మనకు ఏర్పాటు చేయడానికి. ఇది జస్ట్ మన గూడ్స్కి ఒక సబ్ డివిజన్ మాత్రమే. ఇంకా ఎన్నో రకాల డిజైన్స్, మనం ఒక 150 డిజైన్స్ చూస్తుంటాం. మా దగ్గర ఈ ఫిలిప్స్ స్మార్ట్ హబ్లో వాల్ లైట్స్, విజ్ లైట్స్, సీలింగ్ లైట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటన్స్, అవుట్డోర్ లైటింగ్ కానీ, మిర్రర్ లైట్స్, హ్యూ లైటింగ్ కానీ, పెండెంట్స్ కానీ, ఇలాంటి ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ అంతా కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వగలుగుతాం. భాను ఎలక్ట్రికల్స్, ఏలూరు, పవర్పేట, ప్రొప్రైటర్ శ్రీ వెంకట సత్యనారాయణ గారు, 30 సంవత్సరాల అనుభవం. ఆటంబర్గ్ ఫ్యాన్స్ కానివ్వండి, ఫిలిప్స్ స్మార్ట్ హబ్ కానివ్వండి, ఇంకా సుధాకర్ పైప్స్ కానివ్వండి, ఇంకా లెగ్రాండ్ స్విచ్చెస్ కానివ్వండి, ఇంకా ఎన్నో రకాల స్విచ్చెస్, అవన్నీ కూడా మనకి ది బెస్ట్ ప్రైస్ ఎక్కడ దొరుకుతుంది అంటే, లేకపోతే ది బెస్ట్ మోడల్ ఎక్కడ దొరుకుతుంది అంటే సత్యనారాయణ గారి షాప్ అనే చెప్తారు. అదే భాను ఎలక్ట్రికల్స్. తప్పక విజిట్ చేయండి.